మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక. ఇవాళ యావత్ భారతదేశంలో ఒక మంచి వాతావరణం ఉన్నది. పహల్గాంలో మన హిందువులని టార్గెట్ చేసి చంపిన ఆ టెర్రరిస్టుల అడ్డలపైన మన భారత సైన్యం బాంబు దాడి చేసి దాదాపు టెర్రరిస్టుల్ని చంపేసినారు. అక్కడ దాదాపు ఒక 90 to 100 మెంబర్స్ టెర్రరిస్టులు చనిపోయినారని న్యూస్ లో అయితే వస్తున్నది. అదేవిధంగా ప్రతి ఒక్క స్టేట్ లో రోహింగ్యా వాళ్ళపైన గాని, బంగ్లాదేశీ వాళ్ళపైన గాని, పాకిస్తానీ వాళ్ళపైన గాని ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్క స్టేట్ లో డాటా తీసుకుని ఎక్కడో అక్కడ వెళ్ళిపోవాలని ఒక వార్నింగ్ అయితే ఇచ్చినారు. దాదాపు చాలా వరకు పాకిస్తానీయులు పాకిస్తాన్ వెళ్ళిపోయినారు. కానీ మన తెలంగాణలో రోహింగ్యా, బంగ్లాదేశీ ఇంకా పాకిస్తానీయులు కూడా ఉండొచ్చు. ఓల్డ్ సిటీలో కొంతమంది రాజకీయ నేతలు ఉన్నారు. ఇవాళ భారతదేశం జిందాబాద్ అని చెప్తున్నారు. కానీ వాళ్ళే ఓట్ బ్యాంక్ గా వాళ్ళకి వాడుకుంటున్నారు. 15 to 20,000 రోహింగ్యా, బంగ్లాదేశీయులు ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పార్లమెంట్ లో దాచుకుని ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఒక పార్టీ, ఎంఐఎం పార్టీ ఒక రక్షణగా అక్కడ ఉన్నది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక నివేదిక చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళందరినీ మీరు ఐడెంటిఫై చేసి, ఆల్రెడీ వాళ్ళ ఆధార్ కార్డు తయారు చేసుకున్నారు, ఓటర్ ఐడి కార్డు తయారు చేసుకున్నారు. ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఆధార్ కార్డులు, ఈ ఓటర్ ఐడి కార్డు డిలీట్ చేసి ఏ దేశం నుంచి వాళ్ళు వచ్చినారో ఆ దేశంకి పంపించేసేయాలని మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మన స్టేట్ మనం సేఫ్ పెట్టుకోవాలంటే, మన స్టేట్ ని కూడా మనం బాగా సేఫ్ గా పెట్టుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఏ దేశం నుంచి వచ్చినారో ఆ దేశంకి వీళ్ళకి పంపిస్తేనే మన తెలంగాణ స్టేట్ సేఫ్ ఉంటుందని నేను మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.